ఉత్తరప్రదేశ్ గొప్ప విశేషం ఏంటంటే అయోధ్య, వారణాసి. మనమే వెళ్తుంటాం, ఎంతోమంది చూస్తుంటాం ఎంత మార్పు వచ్చిందనేది అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. కానీ మార్పు వల్ల లబ్ధి పొందిన ప్రజలేమో పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి ఓట్లేలా. అందుకే 60-64% ఓటింగ్. అదే సందర్భంలో ఈ మార్పు వలన తమకి ఉనికికి ప్రమాదం లేదా తమని దెబ్బతీస్తున్నారన్నటువంటి ఫీల్ అయినటువంటి వాళ్ళందరూ మాత్రం పోలరైజ్ అయ్యారు. ఆ దెబ్బ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో స్పెషల్ ఏంటంటే అభివృద్ధి చేయలేదా యోగి ఆదిత్యనాథ్? లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని. భారతదేశంలో లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్కి తీసుకొచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏకైక రాష్ట్రం అది. అలాంటి యోగి ఆదిత్యనాథ్ రోడ్లు ఎన్ని చేసుకొచ్చాడు, ఎక్స్ప్రెస్ వేలు ఎన్ని చేశాడు, వెళ్ళిన వాళ్ళందరం చూస్తున్నాం కదా అక్కడ. అదే సమయంలో శాంతి భద్రతలు ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, చెయ్యింది ఏముంది ఇక్కడ. అలాగే విద్యా వైద్య వ్యవస్థని అభివృద్ధి చేయటం, ఇంత చేసినటువంటి యోగి ఆదిత్యనాథ్కి అక్కడ పోలరైజేషన్ నెగిటివ్ అవ్వటం అన్నటువంటిది చాలా కీలకమైన అంశం.